అన్న జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు మీకు డాకు మహారాజ్ టీజరు చాలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి బాలయ్య అంటేనే పెద్ద రికార్డు, అర్థమైందా? మనోడు 109తో వస్తున్నాడు, NBK 109. ఈ దెబ్బతో మొత్తం కుర్ర హీరోలకి చెమటలు పట్టిస్తాకే సిద్ధంగా ఉన్నాడు. డాకు మహారాజ్ తో అందరికి దడ పుట్టిస్తాడు అన్నమాట, అందరికి బెదురు వస్తుంది. ఈ సినిమాతో మనం ఎందుకురా ఈ టైంలో వచ్చాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమందికి. అది ఎక్స్పెషల్లీ బాలయ్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా బాలయ్యకున్న అభిమాన గలం చాలా ఎత్తునుంది. అసలు అది మాటల్లో చెప్పలేమన్నమాట. అలాగే డాకు మహారాజ్ అనే కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా కొంచెం బ్యాక్వర్డ్స్ డేస్ లో జరిగే రాజ్యాలు, రాజులు, గుర్రాలు, ఆ ఎడారులు, ఆ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అంతా చూస్తుంటే అప్పట్లో మూవీ కొంచెం డెవలప్ చేసి ఈ తరానికి అర్థమయ్యేలాగా తీయడం అదంతా కూడా నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బాలయ్య గారు అంటే డైలాగ్ అంటే బాలయ్య, జై బాలయ్య అనొచ్చు. నిజంగా ఆయనకి ఆ రికార్డు ఉంది, ఇప్పటికీ చెరిగిపోలేదు, ఎప్పటికీ చెరిగిపోదు కూడా. బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది? లాస్ట్ లో ఒక 1 సెకండ్ అనిపిస్తాడు కదా నీకు బొట్టు పెట్టుకొని, ఆ లుక్ ఎలా అనిపించింది? ఒక విషయం చెప్పనా, ఫస్ట్ లో ఒక ట్రైలర్ వచ్చింది, నేను బాలయ్య గారా లేకపోతే విజయ్ సేతుపతి నా ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే విజయ్ తలపతి అని నా ఫీలింగ్ వచ్చింది. అంత క్లాస్ లుక్ లో చూపించారు, అంత ఏం లేదు. ఆ ట్రైలర్ ఎఫెక్టే మళ్ళీ వెంటనే ట్రైలర్ దింపడం జరిగింది. దీంట్లో ఆయన వయసుకు తగ్గట్టు అభినయంగా ఆయనకి డ్రెస్ సెన్స్ కూడా బాగా సెట్ అయ్యిందని నాకు అనిపిస్తుంది. ఆ స్టోరీకి తగ్గట్టుగా డ్రెస్ సెన్స్ చేయడం, ఆ గుర్రం మీద సవారీ గాని, రాజ్యం లేని రాజుగా ఎక్స్పోజ్ అవడం గాని, అదంతా కూడా చూస్తుంటే ఈ సినిమాకి మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యేలా ఉంది. డాకు మహారాజ్ అంటే ఒక చరిత్రలోకి ఎక్కని ఒక వీరుడు కథ. ఆ వీరుడు గురించే ఈ సినిమా మొత్తం కూడా సినారీ మొత్తం కూడా నడుస్తుంది. ఆ సబ్జెక్ట్ తో బాలయ్య రావడం, ఆల్రెడీ చాలా అలాంటి సబ్జెక్టులు తీసుకొని విన్ అవ్వడం మనోడు, ఇది కూడా ఖచ్చితంగా ఆ సెక్టార్ లోనే ఒక బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నా ఒపీనియన్. 1 word లో ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఇప్పుడు డాకు మహారాజ్ తో అందరినీ దడపుట్టిత్తకు బాలయ్య సిద్ధమయ్యాడు. అందరూ కూడా కాసుకోండి. మళ్ళీ రికార్డులు తిరగ రాస్తుంది, సృష్టితం కాదు తిరగ రాస్తుంది. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. అలాంటి దాంట్లో సబ్జెక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్టే. ఓకే అన్న, థ్యాంక్ యూ.